ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ జీలకర్ర కారం ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: బీరకాయ, వెల్లుల్లి రెప్పలు, జీలకర్ర, ఉప్పు, కారం. ఫస్ట్ మనం పొయ్యి వెలిగించుకుని దాని మీద మూకుడు పెట్టుకోవాలి. 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. దాని తర్వాత కొంచెం జీలకర్ర, 10 నుంచి 15 రెప్పల వరకు వెల్లుల్లిపాయలు వేసుకుని వేగనివ్వాలి కొంచెంసేపటి వరకు. దాని తర్వాత ఆ బీరకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి మనం మూకుడులోకి వేసేసుకోవాలి. వేసేసుకున్న వెంటనే మనం కింద నుంచి పైకి వరకు కలుపుతూ ఉండాలన్నమాట, ఒక 2 మినిట్స్ వరకు. అలా కలిపిన తర్వాత మనం అనేది మూత పెట్టుకుని ఉడకనివ్వాలన్నమాట బీరకాయ ముక్కల్ని. అప్పుడు ఆ వాటర్ అనేది బయటికి వస్తుంది. ఉడికిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుని మళ్ళీ ఇంకొంచెంసేపటి వరకు ఉడకనివ్వాలి, ఫుల్గా వాటర్ ఇంకినంత వరకు. దాని తర్వాత తగినంత కారం వేసుకుని కలుపుకుని స్టవ్ కట్టేస్తే బీరకాయ జీలకర్ర కారం ఈజ్ రెడీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ గైస్.